ఏ బలులు ఇవ్వాల్సిన పని లేకుండానే శ్మశానంలో 6 నెలలు సాధన చేసి మహాపురుషుడుగా సిద్ధుడుగా ప్రసిద్ధి చెందాడు 7వ శతాబ్దంలో పద్మసంభవుడు. ఆ రోజుల్లో అంతటి మంత్రవేత్త లేడు. వజ్ర వైరోచిని మంత్రాన్ని చేశాడు ఆయన. అద్భుతమైనటువంటి దివ్యశక్తిని సాధించి ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద మహాపురుషుడుగా ఆకాశయానం చేయగలిగాడు. మనుషులను పుల్లుగా మార్చగలిగాడు. ఎంతోమందిని ఆయన శిక్షించడానికి వచ్చారు చాలామంది. ఆయన ఒక రాజకుమారికి ఆయన ప్రేమించింది. వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటే పట్టుకున్నాడు రాజు. రాజభటులు వచ్చి పట్టుకున్నారు. వాళ్ళనిద్దరినీ మధ్యలో నిల్చోబెట్టి చుట్టూ కట్టెలు పెట్టి మొత్తం మంటలు మండిచ్చారు. మంటలు వాళ్ళని ఏం చేయలేదు. ఆయన అన్నాడు, మహారాజా, ఈ మంటలు నన్ను ఏం చేయలేవు. నేను మంత్రసిద్ధుణ్ణి. నేను కావాలంటే ఈ మంటలను మీ మీదికి పంపించగలను. అయ్యా, మీరు ఇంత మహానుభావులని తెలియదు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అన్నాడు. సరే, పెళ్లి సంగతి తర్వాత. నేను పుట్టింది ధర్మ వ్యాప్తి కోసం, బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయటం కోసం వచ్చాను.